తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డిని మరోసారి ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనే కేవీఆర్ ను అరెస్టు చేసి వివాదానికి తెరలేపిన ఏపీ పోలీసులు ఇప్పుడు మరోసారి అతడిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి హైదరాబాద్ చేరుకున్న విజయనగరం జిల్లా బాడంగి స్టేషన్ పోలీసులు మఫ్టీలో కేవీ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు ఆయన భార్యతో పాటుగా స్థానికులు ప్రయత్నించారు. అయితే వారెంట్ ఉందని చెబుతూ ప్రైవేట్ వాహనంలో ఏపీకి తరలించారు. అంతకుముందు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. మీరు లోకల్ పోలీసు వాళ్ళని తీసుకురావాలి కదా, లోకల్ పోలీసుని తీసుకురావాలి కదా. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ఆగండి, మీరు లోకల్ పోలీసు వచ్చినాక తీసుకెళ్ళాలి. మీరు ఏ స్టేషన్ సార్? ఎవరికి? జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్టుపై కల్వకుంట్ల కవిత స్పందించారు. కేవీ రెడ్డి అరెస్టు తెలంగాణ పోలీసులు సహకరించడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. వెంటనే కేవీ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను. జర్నలిస్ట్ మిత్రుడు కేవీఆర్ గారిని ఆంధ్ర పోలీసులు వచ్చి లాక్కొని వెళ్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చిన్న పిల్లలు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. భార్య అడ్డుపడుతున్నా కూడా లాక్కొని వెళ్తున్నారు. దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఇదివరకే ఒక చిన్న కమెంట్ చేసినందుకు, పొలిటికల్ కమెంటరీ చేసినందుకు అతన్ని తీసుకెళ్లి ఆంధ్ర పోలీసులు ఘోరంగా కొట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే కేసుకు ఇంకొక చిన్నదేదో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి తనని తీసుకెళ్లడానికి ఇక్కడి వరకు రావడము, దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అనేది ఇది చాలా అన్యాయం. అదే వేరే ఆంధ్రాకు సంబంధించినటువంటి సినిమా యాక్టర్లు మన గడ్డ మీదకి వచ్చి మన ఉద్యమాన్ని అవమానపరిచి మనని వేర్పాటువాదులని, టెర్రరిస్టులని, ఉగ్రవాదులని అంటే ఈ తెలంగాణ పోలీసులకు మరెందుకు కేసు పెట్టేటటువంటి దమ్ము ధైర్యం లేదు. ఎవరికి మీరు పోలీసులు? తెలంగాణ ప్రజలకా, ఆంధ్ర వాళ్ళకా? ఇదేంది అన్యాయం? అతన్ని లాక్కొని వెళ్తా ఉన్నారు. ఎన్నిసార్లు తీసుకొని వెళ్తారు ఒకటే కేసులో? ఒకసారి అయిపోయింది, తీసుకొని వెళ్ళిండ్రు. దాన్ని కూడా మీరు అలౌ చేయాల్సింది కాదు. ఈసారి కూడా మళ్ళీ అలౌ చేయడం అన్నది కేవలం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకే వస్తుంది. జర్నలిస్ట్ మిత్రుల్ని తీసుకొని వెళ్ళడము, మన మేధావుల మీద దాడి చేయడం, దానంతా కూడా దగ్గరుండి తెలంగాణ పోలీసులు సహకరించడం అన్నది చాలా చాలా అన్యాయం. ఆ హృదయ విదారకమైనటువంటి వీడియోస్ చూసినా తెలంగాణ పోలీసుల మనసులు కరగాలి. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు పొలిటికల్ గా ఆంధ్ర వాళ్లకు లొంగిపోయి ఉండవచ్చు కాక కానీ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జర్నలిస్టులకు ఆ కర్మ పట్టలేదు. మీరు ఇటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదు. ఇప్పటికి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో పెట్టారని చెప్తున్నారు. డెఫినెట్ గా కేవీఆర్ గారిని తొందరగా రిలీజ్ చేయాలి. తెలంగాణ పోలీసులు సహకరించకూడదు. ఇటువంటి పెట్టి చిన్న కేసులు, చాలా చిన్న విషయాలకు పెట్టే పెట్టి కేసులకు కూడా సహకరించడం అన్నది అన్యాయం. అది వారికి వాక్ స్వాతంత్రం ఉండాలి, అది లేకుండా చేస్తున్నారు. చాలా దుర్మార్గం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. కేవీఆర్ గారికి, వారి కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన సంపూర్ణంగా అండగా ఉంటది. ఎట్టి పరిస్థితులలో వారిని ఆంధ్రాకు పంపించకూడదు. వారిని ఇక్కడ రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరెవరు? లోకల్ పోలీసులకు ఫోన్ చేయండి.